నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయన మ్యాక్సిమం చాలా సభల్లో పాల్గొని ప్రతి ఒక్కరం కూడా వాళ్ళకి పోటీ చేస్తున్నాం, వీళ్ళైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. బట్ ఆంధ్రాకి సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని చెప్పేసి అని కోరుతున్నాను అని ఎందుకు అంటున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారంటే వెనుక కుట్ర జరుగుతోంది అంటున్నారు. మరి దానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మాట్లాడారు అంటే సభలు పెట్టారు అంటే ఓకే, బట్ ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకి ఏంటి? అండ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, మళ్ళీ ఆయన వస్తేనే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాడు అని అంటున్నారు. అదే నిజమైతే మీ 5 సంవత్సరాలే మరి ఏమైనట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడు గారికి మోడీని ఎదిరించే ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడు గారు మోడీని అడిగి రాష్ట్రానికి ఏమీ చేయలేడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి అవుతేనే ఎదిరించి పోరాడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. మీరు గత 5 ఏళ్ళుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భయపడుతూ వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి ప్రతి అమెండ్మెంట్కి సపోర్ట్ ఇస్తూ ఎక్కడా కూడా తన ఎలక్షన్ టైంలో పలికిన ఉత్తర ప్రగల్భాలుగానే మిగిలిపోయినాయి తప్పించి ఒక్క విషయంలో కూడా మోడీ గారిని నిలదీయడం కానీ, రాష్ట్రానికి ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నా కూడా ఇటు ఏ విషయంలో కూడా ఇటు ఏ సందర్భంగా కూడా ఈవెన్ ప్రత్యేక హోదా కాదు కదా, ప్రత్యేక రైల్వే జోన్ కాదు కదా, ఈవెన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు కానీ పలు సందర్భాల్లో ఇలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ సందర్భంలో కూడా ఇటు మోడీని నిలువరించింది లేదు, అడిగింది లేదు. ప్లస్ కేవలం తందాంతాన అంటూ తనకున్న కేసుల రీత్యా, తనకున్న ఈ ప్రాబ్లం రీత్యా ఎక్కడ నోరు తెరిస్తే బొక్కలో వేస్తారనే భయంతో కనీసం ఎదిరించలేక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వ్యక్తి ఆయన. మరి ఈ రోజున సడన్గా మరి అసదుద్దీన్కి ఏమైనా కల వచ్చిందా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఈ రోజున బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం, అసలు ఇది అనాలోచితం. నేను అనుకునేది ఏంటంటే ఈ రోజున తెలంగాణలో ఇటు టీఆర్ఎస్, లేటెస్ట్ బీఆర్ఎస్, కేసీఆర్ అసదుద్దీన్ బంధం చాలా బలమైన బంధం. బహుశా కేసీఆర్ పలికించిన చిలక పలుకులుగా వీటిని చూడవచ్చు. కేసీఆర్కి బాబు గారు అంటే పడదు, బద్ధశత్రుగా చూస్తాడు ఆయన. కానీ ఆయన పుణ్యాన అదే పార్టీలో ఎదిగి వాళ్ళ ఆశీస్సులతో ఈ రోజున నువ్వు తెలంగాణలో నీకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే కేవలం నీకు టీడీపీలో దొరికిన ఆ గౌరవం, ఆ మర్యాద, బాబు గారు కానీ రామారావు గారు ఇచ్చిన వాల్యూవే ఈ రోజున నీకు ఒక రాజకీయ నాయకుడిగా నిలదొక్కోవడానికి అది ఒక పునాదని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకో తెలియదు, విపరీతమైన ఆ కుటుంబానికి బాబు గారు అంటే విపరీతమైన ద్వేషం, అసూయ, ఈర్ష్య. ఆ ఉద్దేశంతో మన 2019 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి ఫండింగ్ ఏర్పాటు చేసి ఫండింగ్ ఇచ్చాడని చెప్పి అది బాహటంగా నిజం కూడాను. అందరూ చెప్తారు, అది నిజం కూడా. ఏదో విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించాలని ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు, బీజేపీకి సెంట్రల్లో 200 కంటే ఎక్కువ సీట్లు రావని, మేము రేపొద్దున కీలక పాత్ర పోషిస్తామని, జగన్మోహన్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తాడని కేంద్రంలో చెప్పడం ఇదంతా హాస్యాస్పదం. వీళ్ళిద్దరి మధ్యన కూడా బంధం ఫెవికాల్ బంధం. బహుశా ఆ ఉద్దేశంతో ఈ అసదుద్దీన్ తోటి ఈ చిలక పలుకులు పలికించవచ్చు. రేపొద్దున నిజంగానే బీజేపీకి వీళ్ళు అన్నట్టుగా ఆ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఈ ఓవైసీలు కానీ, ఈ యొక్క కేసీఆర్ కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ డెఫినెట్గా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోడీకి సపోర్ట్ చేయరు. 100% మోడీ ప్రత్యర్థుల పక్కన చేరిపోతారు, మోడీని ఇబ్బంది కూడా పెడతారు. ఈ రోజున కేవలం వీళ్ళ కేసులకి భయపడి మాత్రమే నటిస్తున్నారు. ఏదో మోడీకి గౌరవం ఇచ్చినట్టుగా వంగొంగి ఏదో పొలుదండాలు పెడుతున్నారు, నమస్కారాలు పెడుతున్నారు. రేపు నిజంగానే మోడీ ప్రభ తగ్గి మోడీకి అనుకున్న మెజార్టీ రాకపోతే వీళ్ళందరూ కూడా మోడీ వైరపక్షాన్ని చేరి మోడీకి చుక్కలు చూపిస్తారు. ఓకే,
సో ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే ఏ విధంగానైనా సరే కేసీఆర్ కుటుంబం చాలా ఆతృత పడుతున్నారు. 10 ఏళ్ళు అనుభవించింది చాలదా, 10 ఏళ్ళు దోచుకున్నది చాలదా, వాళ్ళు చేసిన అరాచకాలు చాలవా? సో ఇంకా ఒక విధంగా చెప్పాలంటే నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బేబీ రన్నింగ్ బ్యార్ ఫుట్, ఇప్పుడే బుడి నడకలు నేర్చుకుంటున్న గవర్నమెంట్ లాంటిది అది. సో అస్తవ్యస్తం చేసిందని అతను స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నాడు. మొత్తం ఖజానా ఖాళీ చేస్తారు, ఎక్కడ చూసినా సరే అవినీతి. సో అతను ఇప్పుడిప్పుడే ఒకటొకటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటుంటే ఇప్పుడే అతను గద్దె దించేసి మళ్ళీ ఆ పీఠం మీద, ఆ సీఎం పీఠం మీద కూర్చోవాలని చెప్పి ఆ కేసీఆర్ పడుతున్న తపన, ఆ యొక్క ప్రయాస చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. సో రేపొద్దున బాబు అక్కడ నగ్గితే డెఫినెట్గా రేవంత్కి వెన్నుదన్నుగా ఉంటాడు. రేవంత్ని కింద పడేయడం కుదరదు. కాబట్టి ఇటు చంద్రబాబు రాకూడదు, రాకపోతే ఇక్కడ ఏదో విధంగా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టవచ్చనే ఒక దురాలోచనతో కేసీఆరే పలికిచ్చిన చిలక పలుకులుగా చూడొచ్చు ఇట్లని. ఓకే, అంటే కేసీఆర్ అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు వేరు అయినా వాళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే అని చెప్పేసి అని అంటారు. సో అంటే ఇప్పుడు కేసీఆర్ సంబంధించి ఏదైనా పాజిటివ్గా జరగాలి అని అంటే రేవంత్ రెడ్డి సర్కార్తో అవ్వదు. సో ఆయన ఎలాగైనా దింపి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళీ అందులో ఏపీలో చంద్రబాబు వస్తే కేసీఆర్కి సపోర్ట్ చేయరు, ఏ రకంగా ఏంటనేది సపోర్ట్ రాదు అనేది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి అయితేనే సపోర్ట్ చేస్తాడు, అందుకే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని అసదుద్దీన్ ఓవైసీ అడిగినట్టుగా కూడా, అంటే లైక్ కేసీఆర్ చెప్పినట్టుగానే మనం భావించవచ్చు అన్నట్టుగా కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది సత్యమే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ బంధం ఫెవికాల్ బంధం చూసారు కదా. వీళ్ళిద్దరూ ఒక ఒడంబడిక ప్రకారం ఆంధ్రాలో ఉన్న ఇండస్ట్రీస్ని, అమర్ రాజా బ్యాటరీస్ కానీ మిగతా ఏ ఇండస్ట్రీస్ అయినా ఇటు తరిమేసింది. ఇటు అదానీ డేటా సెంటర్ని కానీ, ఇటు లూలు మాల్స్ కానీ, ఈ విధంగా చాలా ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్, ఐటీకి సంబంధించిన ఇండస్ట్రీస్, జాకీ ఫ్యాక్టరీ, అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ చాలా కూడా ఇటు తరిమేసింది. కేవలం కేసీఆర్ కోసమే తరిమేశారు. ఇక్కడ సంపద పెరగడం కోసం, ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అక్కడ ఉన్న ఆంధ్రాని చంపేసి జగన్మోహన్ రెడ్డి సో కేసీఆర్కి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా తోడ్పాటు అందించాడు. ఎందుకంటే ఇతను ఫండ్ ఇచ్చి అతని పార్టీ నగ్గడానికి, అధికారంలో రావడానికి తోడ్పడ్డాడు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏ విధంగా అయితే శకుని దుర్యోధనుడి పక్కన ఉండి, దుర్యోధనుడి కుటుంబం, దుర్యోధనుడి సామ్రాజ్యం, దుర్యోధనుడి యొక్క మొత్తం కుటుంబం నాశనం అయిపోవడానికి ఏ విధంగా అయితే అతను చేశాడో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా భ్రష్టు పట్టిపోవడానికి, ఆంధ్రాన్ని నాశనం చేయడానికి కూడా కేసీఆర్ హస్తం ఉందన్నది ఇది జగమెరిగిన సత్యం. సో మరి అసదుద్దీన్ ఓవైసీ పిలుపునివ్వడం జరిగింది ఆంధ్ర ప్రజలకి, ముఖ్యంగా ముస్లిమ్స్కి అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించండి, ఆంధ్రాకి ఏం కావాలో అవన్నీ తీసుకొస్తాడు మోదీని ఎదిరించి బెదిరించి అని. సో మరి చూద్దాం, మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన మాటలకి ఏకీభవిస్తారా, తిరిగి తిప్పుడు? ఆంధ్రులు విజ్ఞులు ఒకసారి తప్పు చేశారు, ఆ తప్పుని సరిదిద్దుకుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లేదు మళ్ళీ అదే పునరావృతం అయిందంటే ఇంకా ఆంధ్ర ప్రజానీకాన్ని కాపాడడం ఆ పరమేశ్వరుడు వల్ల కూడా కాదు.